ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం దగ్గర తల ఆంచి నమస్కారం చేస్తున్నారా? గుళ్ళో ఇంట్లో కూడా నిత్యం కొన్ని పాటించాల్సిన విషయాలున్నాయి. అన్నీ తెలుసు అనిపించినా ఏదో విషయంలో పొరపాటు పడుతుంటారు. అవేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ R24 స్పెషల్. సాధారణంగా గుడికి వెళ్ళేటప్పుడు లోపల అడుగు పెట్టే ముందు ప్రధాన ద్వారానికి నమస్కరిస్తారు. లోపలకు వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు. గుళ్ళోపల అడుగుపెట్టి గంట కొట్టి గర్భగుడిలో ఉండే స్వామివారికి నమస్కరిస్తారు. కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమయంలో గుడి ముందు స్వామికి నమస్కరించిన తర్వాత గర్భగుడికి వెనుక భాగం వైపు కూడా నమస్కరిస్తారు కొందరు. అయితే ఆ పని మాత్రం చేయకూడదంటున్నారు పండితులు. గుడి వెనుక భాగాన్ని బలిపీఠం అంటారు. ఆ భాగం వద్ద తాకడం లాంటివి చేయకూడదు. ఇంకా చెప్పాలంటే బలిపీఠాన్ని అర్చకులు తప్ప ఎవ్వరూ ముట్టుకోకూడదు. అక్కడ ఏమీ పెట్టకూడదు. ఎన్నాళ్ళు తెలుసో తెలియకో ఆ పని చేసినట్లయితే ఇకపై అలా చేయకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ 8 దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరిచి ఇంద్రాది దేవతలకు బలి వేస్తారు. ఆలయంలోని మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలి ప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే భైరవ, కుక్క, కాకి, పక్షులు, చీమలు, పురుగులు, కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి. తప్పనిసరిగా బలి బుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం. బలిపీఠాలను శిల్పంతో మాత్రమే కాదు, మట్టితో, కొయ్యతో కూడా నిర్మించవచ్చని చెప్పింది విష్ణు సంహిత. తిరుమల వంటి ఆలయాల్లో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది. గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది. దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. ఆలయ పురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి. ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ 8 దిక్కుల్లోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరిచి ఇంద్రాది దేవతలకు బలి వేస్తారు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు. ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించిన శివదర్శనమైనట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి. ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుంచి వచ్చే దైవిక శక్తిని తనలో నింపుకొని దైవ దర్శనానికి వెళ్ళాలి. కానీ బలిపీఠాన్ని తాకరాదు. బలిపీఠంపై వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే, ఎవ్వరూ ముట్టుకోకూడదు. బలిపీఠ దర్శనంతో భక్తులకు సమస్త దోషాలు పోతాయని శాస్త్రవచనం. అంతేకాదు ఆయా దిక్కుల్లో ఉన్న బలిపీఠాలను ప్రదక్షిణల సమయంలో నమస్కరించుకుంటూ పోవాలి. అలా చేస్తే ఆయా దిక్కుల ఆదిదేవతలు, దేవతలు సంతోషించి మేలు చేస్తారని పండితులు చెబుతారు.